హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో వెలుగు పేపర్లో వార్తలను చూద్దాం. బీసీ రిజర్వేషన్లపై మంత్రుల కమిటీ వేసింది. నిన్న పిఎస్సి సమావేశం జరిగింది గాంధీ భవన్లో. పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. దాంట్లో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి 42% రిజర్వేషను, దానిపైన ఎట్లా ముందుకు పోవాలనే అంశంపైన ప్రధానమైన చర్చ జరిగింది. ఆ చర్చలో ఇప్పటికే బీసీలకి 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇవ్వాలని అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపింది. దాని తర్వాత క్యాబినెట్ ఒక ఆర్డినెన్స్ చేసి గవర్నర్కి పంపింది. గవర్నర్ దాన్ని మళ్ళీ రాష్ట్రపతికి పంపారు. ఆ రెండు ఢిల్లీలో రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నాయి. జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశారు. పార్లమెంట్లో ఇష్యూని లేవనెత్తారు. అనేక రకాల పద్ధతిలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఇక చివరికి ఎక్కడికి వచ్చిందంటే హైకోర్టు డెడ్ లైన్ పెట్టింది. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందే అని. అది దగ్గరకు వచ్చింది. ఇంకా 1 మంతే ఉంది కరెక్ట్గా. ఇప్పుడు ఏం చేయాలి? ఆ బిల్లులు అక్కడ ఉన్నాయి, దానిపైన సుప్రీంకోర్టుకు పోయేది ఒక ఆప్షను. అది ఎట్లాగో పోతా అంటున్నారు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే మంత్రులతోనే నేను ఒక కమిటీ వేశారు. మళ్ళీ కమిటీ దాకా వచ్చింది కథ. బిల్లు పోయింది, ఆర్డినెన్స్ పోయింది, జంతర్ మంతర్ ధర్నా పోయింది. ఇప్పుడు వాళ్ళ క్యాబినెట్ మంత్రులతో ఒక కమిటీ వేశారు. బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఈ 5 మంత్రులతోనో కమిటీ వేశారు. ఈ కమిటీ ఈ నెల 26వ తారీఖు అంటే ఎల్లుండిలోపు రిపోర్ట్ ఇవ్వాలట. అంటే ఎట్లా పోవాలి? రిజర్వేషన్లు కంపల్సరీ ఇవ్వాల్సిందే. పార్టీ పరంగా ఇద్దామా, లేదా సుప్రీంకోర్టుకు పోయి సుప్రీంకోర్టు నుంచి ఏమన్నా రాష్ట్రపతి ఫైల్ని కదిలిచ్చే ఏర్పాటు చేద్దామా, లేదా హైకోర్టులో ఎక్స్టెన్షన్ అడుగుదామా? వీటన్నిటిపైన వాళ్ళు పరిశీలన చేయాలి. న్యాయ కోవిధులతోనగా డిస్కస్ చేయాలట. న్యాయపరమైన చిక్కులు ఏముంటాయనే డిస్కషన్ చేయాలంటే ఇప్పుడు న్యాయపరమైన చిక్కుల గురించి ఆలోచిస్తున్నారు. ఈ కమిటీ రిపోర్ట్ ఇవ్వాలి. 26వ తారీఖు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత 29 నాడు క్యాబినెట్ మీటింగ్. వాస్తవంగా రేపు ఉంది క్యాబినెట్ 25th. దాన్ని వాయిదా వేసి ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ రిపోర్ట్ క్యాబినెట్ డిస్కస్ చేసి ఈలోపు ఆగస్టు అయిపోద్ది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు. సెప్టెంబర్ 30లోకి ఎన్నికలు నిర్వహించాలంటే సెప్టెంబర్ 1st వీక్లోనే నోటిఫికేషన్ రావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సెప్టెంబర్ 1st వీక్లో అని చెప్తుంది ప్రభుత్వం, కానీ అది పాసిబిలిటీ కనిపించట్లే. ఎందుకు అంటే రిజర్వేషన్ డిసైడ్ కాలే, మీరు ఇంకా కమిటీలు కాలయాపన చేస్తున్నారు. కాబట్టి అంత ఈజీ అయితే కాదు. ఆల్మోస్ట్ ప్రభుత్వం ఎన్నికల కంటే కూడా ఎన్నికలను వాయిదా వేసి రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత ఎన్నికలకు పోవాలన్న పట్టుదలతో ఉన్నట్టే కనిపిస్తుంది. లేదా బీసీ సామాజిక వర్గం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 100కు 100% ప్రయత్నం చేసింది. వాళ్ళ ప్రయత్నం లోపం లేదు అనేది బీసీలను నమ్మించే ప్రయత్నం. ఈ రెండింటిలో ఏదో ఒకటి అయితే చేసిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి. అప్పటి వరకు మనం ఈ సాకులు ఏది చెప్పినా కానీ వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పినాం. రాహుల్ గాంధీ మాట ఇచ్చిండు, ఆ మాట నిలబెట్టాల్సిందని ఒక పట్టుదలతోనవుతుంది. మొత్తానికి మంత్రుల కమిటీ అయితే వేసింది. కేసీఆర్ తెచ్చిన చట్టమే బీసీ రిజర్వేషన్కి శాపమైందని మళ్ళీ చెప్పారు. అది దానివల్లనే కదా, కేసీఆర్ చట్టం తేబట్టి శాపం కాబట్టి మీరు కామారెడ్డి డిక్లరేషన్ ఇవ్వాల్సి వచ్చింది. కేసీఆర్ ఆ చట్టమే తేకపోతే 34 నుంచి 23% ఆయన తగ్గిపోతే మీ కామారెడ్డి డిక్లరేషన్ ఎందుకు ఉంటుంది? మీ కథ అంతా ఉండదు కదా. ఇక మళ్ళీ కొత్తగా అదేందుకు ఇప్పుడు? రైట్, ఇది ఒక వార్త. అయితే రాష్ట్రంలో ఢిల్లీ కార్ల హవా సాగుతుందట. తెలంగాణ రాష్ట్రంలో ఢిల్లీ కార్లు బాగా కనపడుతున్నాయట. ఢిల్లీ కార్ల హవా ఏంటంటే ఢిల్లీ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. అక్కడ పొల్యూషన్ బాగా పెరిగింది. 10 సంవత్సరాలు దాటిపోయిన అంటే కారు తయారైన దగ్గర నుంచి 10 సంవత్సరాలు పీరియడ్ వాల్యుయేషన్ అయిపోయిన కార్లకి కనీసం ఫ్యూయల్ కూడా నింపట్లేదు, డీజిల్ కూడా ఇవ్వట్లేదట. నిషేధించారు. పెట్రోల్ అయితే 15 సంవత్సరాలు, పెట్రోల్ కార్లు అయితే 15 సంవత్సరాల తర్వాత అది వాడొద్దు, వాడటానికి దాంట్లో పెట్రోల్ కూడా పోయారు ఆ పంపులలో. డీజిల్ కార్లు అయితే 10 సంవత్సరాలే, 10 years దాటిన డీజిల్ కార్లకి డీజిల్ పోయారు. వాటిని అమ్ముకుంటున్నారు బయట రాష్ట్రాలకి. ఎక్కువగా హైదరాబాద్ కేంద్రంగా దానికి పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి అక్కడికి ఏజెంట్లు ఉన్నారు, పోయి కొనుక్కొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. లేదంటే కొంతమంది కస్టమర్ ఢిల్లీ పోయి తెచ్చుకుంటూ ఉంటారు. అవి ఎక్కువ కనపడుతున్నాయట.
అగ్గోకే అందుబాటులో టాప్ మోడల్లో దేశ రాజధానుల నిషేధంతో ఇతర రాష్ట్రాల్లో అమ్మకాలు సరిగ్గా చెక్ చేసుకోకపోతే రిస్కే అంటున్న ఆఫీసర్లు. ఎన్ఓసి తప్పనిసరిగా ఉండాలని సూచన. ఇది తీసుకునేటప్పుడు తక్కువకు వస్తుందని ఆదరాబాదరగా అడావుడిగా తీసుకోకుండా ఎన్ఓసి తీసుకోవాలి. టైటిల్ క్లియర్ ఉందా లేదా చూసుకోవాలి. అంటే యాజమాని కరెక్టోడా లేదా దొంగ బండ్లా అన్నీ చూసుకొని ఒరిజినల్ ఆర్సీలు అన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. దానికి సంబంధించిన ఫార్మాలిటీ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకోకుండా ఎట్లా పడితే అట్లా తీసుకొని వచ్చి ఇక్కడ కారు నడుపుతుంటే పట్టుకుంటే మళ్ళీ మీరు బుక్ అయిపోతారు అని చెప్పి ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. చాలా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి. ఆంధ్రజ్యోతి చూద్దాం. మేం పార్టీ మారలేదు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్న అసెంబ్లీ రికార్డులోనూ అలాగే ఉంది. నోటీసులకు ఎవరైనా ఇవ్వనన్న ఎమ్మెల్యేలు, స్పీకర్ ఢిల్లీ నుంచి వచ్చాక మిగిలిన వారికి నోటీసు. పార్టీ మారలేదని కృష్ణమోహన్ రెడ్డి పునరుద్ఘాటన. మేం పార్టీ మారలేదు అంటున్నారు. ఇక ఇంతకంటే సిగ్గుమాలిన పని ఇంకోటి ఉండదు. 10 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ జాయిన్ అయిన వాళ్ళు మేము మారినాం అంటే ఎందుకు మారలేదని చెప్పాలా? ఇంత మరి సిగ్గుదప్పిన పనులా? ఈయన ఎవరు? గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఈయన పార్టీ కండ వేసుకుండా మారిండు, లేదా దేవుడు కండవాన్ని కొద్ది రోజులు నాటకం ఆడిండు. ఇప్పుడు స్పీకర్ నోటీస్ ఇచ్చిండట. ఎవరైనా ఇవ్వండి, మీరు పార్టీ మారాడా, మీ పైన ఎందుకు చర్యలు తీసుకోవద్దో చెప్పండి అంటే నేను పార్టీ మారలేదు అంటున్నాను. ఇక వీళ్ళు ప్రజా సేవకులు, రాజకీయ నాయకులు, వీళ్ళని మనం నమ్మి ఓట్లేయాలి. మొత్తం రాష్ట్ర ప్రజలు చూస్తుండగానే పార్టీ మారితే నీకు సంబంధించిన ఫ్లెక్సీలు నియోజకవర్గంలో కొన్ని వందలు పెడతా ఉండే కాంగ్రెస్ పార్టీ బ్యానర్లతోని. అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ పైన పోటీ చేసిన సరితా తిరుపతయ్య యాదవ్తోని మీరు డిష్యూ అయింది. పొద్దున్న లేస్తే నియోజకవర్గంలో వాళ్ళ వర్గానికి మీ వర్గానికి గొడవలు అవుతున్నాయి. అయినా నేను పార్టీ మారలేదంటే ఇంత అబద్ధమా? ప్రజలు చూస్తుండగానే, ప్రజలు ఇంటుండగానే అబద్ధం ఆడితే ఇక మీరు ఏమి రాజకీయ నాయకులు? మీరు ఇక ప్రజలకి సేవ కూడా ఇదే కథ చేస్తారంట అబద్ధాలతోనే. మొత్తానికైతే పార్టీ మారలేదని ఒక జపం చేస్తారు. కనీసం నిజాలు చెప్పుకోవటం, ప్రజల ముందు నిజాలు చెప్పే ధైర్యం ఉండాలి. మారినాం మేము అభివృద్ధి కోసం అని చెప్పండి. మొత్తానికైతే మేమైతే పార్టీ మారలే, మేము రికార్డుల ప్రకారం ఉన్నాం అంటున్నారు. రికార్డుల ప్రకారం ఉండరు, నైతికంగా ఏడున్నారు మీరు. మొరాలిటీ ఏది మీకు అనేది. మొత్తానికి 5 ఎమ్మెల్యేలకు నిన్న నోటీసులు ఇచ్చారు. ప్రకాష్ గౌడ్, ఈయన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరకపూడి గాంధీ, వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులపైన తెల్ల వెంకట్రావు, వీళ్ళు ఏం సమాధానం చెప్తో చూడాలి. 1000 ఎకరాల పంట నష్టమట. భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న పంటలు. వరి, పత్తి రైతులకు గుండెకోత. పెట్టుబడి, రెక్కల కష్టమంతా వరదపాలు, మెడకు అప్పులు. పంట నష్టంపై ఆంధ్రజ్యోతి క్షేత్రస్థాయి పరిశీలన. మంచిర్యాల జిల్లా వెన్నెల మండలం లంబాడి తండాలు తీవ్రంగా దెబ్బతిన్న పత్తి పంట. వాస్తవంగా ఈ భారీ వర్షాలతోని 1000 ఎకరాల పంట నష్టపోయింది. 100 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పాపం పెట్టుబడులు పెట్టారు, విపరీతమైన పెట్టుబడులు. ఇత్తనాల కోసం, ఎరువుల కోసం, కూలీల కోసం పెట్టుబడులు పెట్టారు. కళ్ళ ముందే వరదలో కొట్టపోయినాయి, వరదలో ఖరాబ్ అయిపోయిన పరిస్థితి. పత్తి చేలు ప్రధానంగా, పత్తి, పెసర్లు, ఈ పంట పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం ఇక మళ్ళా పేపర్లో, టీవీలో లేదా ప్రతిపక్ష పార్టీలో మాట్లాడిన దాకా వాళ్ళు సపోర్ట్ చేయరు. దీనిపైన కనీసం లెక్కలు తీయాలి. ఎన్ని ఎకరాల పంట, ఏ రైతు నష్టపోయింది, వాళ్ళకి ఏదైనా సాయం చేసే కార్యక్రమం అది చూడాలి. ఇప్పటికే ఇన్సూరెన్స్ ఉండాల్సింది ఇన్సూరెన్స్ లేదు. పంట ఇన్సూరెన్స్ ఉండాలి, వాస్తవంగా అది లేదు మన దగ్గర. ఇది 1000 ఎకరాల పంట నష్టపోయింది. వాళ్ళని కాపాడే కార్యక్రమాలు చేయాలి తప్ప మీ మీటింగులు, పిఏసీలు, మీ మంత్రివర్గ కమిటీలు, వీటన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ రైతులు నష్టపోయిన రైతులను ఆదుకునే కార్యక్రమానికి ఒక కమిటీ వేయండి. పొద్దున్న లేస్తే ఒకటే హడావుడి, ఒకటే ఢిల్లీకి హైదరాబాద్కి హడావుడి, మీటింగులు, ఆగం హరిబరి. ఇదంతా ప్రజల కోసం ఉండాలి, రైతుల కోసం ఉండాలి. నిత్య పెళ్లి కొడుకుపై ఫోక్సో కేసాట. 13 ఏళ్ల బాలికను పెళ్లాడిన సూర్యాపేట జిల్లా నడిగూడెం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్. అతడికి గతంలో 3 వివాహం, విడాకులు. ఆ సంగతి దాచి 2 ఏళ్ల క్రితం బాలికతో మనువు. పోలీసులకు ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు. నిత్య పెళ్లి కొడుకట, వీడు ఓడో కాదు మళ్ళీ పోలీసు. మళ్ళా నిత్య పెళ్లి కొడుకుని ఫోక్సో చట్టంలో బుక్ అయ్యిండు వాడు. నడిగూడెం మండలం, సూర్యాపేట జిల్లా. ఆ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ అట. అంటే చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే నిత్య పెళ్లి కొడుకు అయిండు, వాడిని పట్టుకున్నారట. ఇవి కూడా ఈడే. 13 ఏళ్ల బాలికను పెళ్లాడిన సూర్యాపేట జిల్లా నడిగూడెం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ నిత్య పెళ్లి కొడుకుగా పేరొందిన బానోతు కృష్ణరాజు పై ఫోక్సో కేసు నమోదు. వాడికి 40 సంవత్సరాల, అమ్మాయికి 13 ఏళ్ళు. అప్పటికే 2 వివాహాలు అయినాయి, 2 పెళ్ళిళ్ళు అయినాయి, విడాకులు కూడా అయినాయి. ఇది 3వది.
ఇది బయటపడకపోతే ఎన్నవును 30 అయినా 40 అయినో తెలియదు కానీ పట్టుకున్నారు మొత్తానికి. బాలల సంక్షేమ అధికారుల ఫిర్యాదుకు స్పందించిన పోలీసు కేసు నమోదు చేశారు. సూర్యాపేట రూరల్ ఎస్ఐ బాలు నాయక్ వివరాల మేరకు సూర్యాపేట మండలం సపావత్ తండాకు చెందిన ఓ బాలికను చివేల మండలం తుల్జారావుపేటకు చెందిన బానోత్ కృష్ణరాజు 2023 డిసెంబర్లో వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో బాలిక వయసు 13 ఏళ్ళు. దీనికంటే ముందు కృష్ణరాజుకు 3 పెళ్లిళ్ళు జరిగాయి. ఆ ముగ్గురితోనే విడాకులయ్యాయి. దీంతో కృష్ణరాజు నిత్య పెళ్లికొడుకుగా పేరొందాడు. కృష్ణరాజు చరిత్రను బాలిక తల్లిదండ్రులు ఆలస్యంగా తెలుసుకున్నారు. గతంలో జరిగిన 3 పెళ్లిళ్ళ సంగతి చెప్పకుండా కృష్ణరాజు తమ కుమార్తెను పెళ్లి చేసుకుని మోసగించాడని బాలిక తల్లిదండ్రులు 10 రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించారు. దీనిపై ఇదనమాట 2012 బ్యాచ్ చెందిన కానిస్టేబుల్ అట, అదే ప్రాంతం అంది కూడా, చివల మండలం అట, విలేజ్ నడిగూడెంలో పోస్ట్ చేస్తాను జాబు. 2023లో పెళ్లి చేసుకుంటాట. అప్పుడు 13 సంవత్సరాల అమ్మాయి అంటే మైనర్ని పెళ్లి చేసుకుండు. అదొక చట్ట వ్యతిరేకం. ఫోక్సో కేసు నమోదైంది, నేను అరెస్ట్ చేశారు. ఇట్లాంటి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నారంటే ఇక ఆంధ్రజ్యోతి సంస్థ విజయక్రాంతి చూద్దాం. ఇంధనమేళ్లపై రాబాందులాట, స్థానిక నేతల వసూళ్ల పరమం, ఒక్కో ఇంటికి ₹1,00,000. లబ్ధిదారుల ఎంపికలో దళార్ల హవా. ఇంధనమేళ్లు ప్రెస్టీజియస్ కార్యక్రమంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ₹5,00,000 సాయం చేస్తారు. దాంట్లో ₹1,00,000 లంచాలే పోతున్నాయట. స్థానిక నాయకులు, అధికారులు అంటే కొన్ని చోట్ల, అన్ని చోట్ల జరగకపోవచ్చు కానీ ఈ రాబాందులు పడ్డారట. ఈ రాబాందుల పైన ముఖ్యమంత్రి గారు కానీ ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరు దృష్టి పెట్టాలి. లేదంటే మీరు ఇచ్చిన ఇంధనమేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎట్లయితే దళిత బంధు అయిందో ఈ బంధు కూడా అంతే అయింది. దళిత బంధు ఎంత అయితే బీసీ బంధు, దళిత బంధు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంత నెగిటివ్ క్యాంపెయిన్ అయిందో ఈ ఇంధనమేళ్ల క్యాంపెయిన్ కూడా నెగిటివ్ అయితే మీరు ఇచ్చిన పేరు దక్కదు, మీకు ఆ పార్టీ పరంగా నష్టం అయితే తప్ప లాభం ఉండదు. ఆ డబ్బులు వ్యవహారం చూడండి. ఎందుకంటే ఈ లంచాలు మామూళ్ళు తీసుకునే కార్యక్రమాన్ని కడి చేయకపోతే మటుకి తీవ్రమైన నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది. ఏపీ సీఎం చాలా రిచ్ అట, ఆస్తి 931 కోట్లు. పశ్చిమ బెంగాల్ సీఎం చాలా పూరు. రిచ్ సీఎం, పూర్ సీఎం. 4 సార్లు ముఖ్యమంత్రి, ఆమె కూడా 3-4 సార్లు ముఖ్యమంత్రి చేశారు. 15 లక్షల ఆస్తి ఉంది మమతా బెనర్జీ గారికి. ఈరోజు కమ్యూనిస్టు పార్టీ ముఖ్యమంత్రులు ఉన్న దగ్గర కూడా ఇంత పేద ముఖ్యమంత్రి లేరు. ఇక మన చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 45 సంవత్సరాల రాజకీయ జీవితం, నీతి నియమాలు, నైతిక విలువలతో కూడిన రాజకీయం చేశారు. కానీ 931 కోట్ల రూపాయలు డబ్బులు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ లాజిక్ ఏందో మ్యాజిక్ ఏందో చెప్పమంటే చెప్పరు. వ్యాపారాలు చేసినాం, మా కుటుంబ సభ్యులు వ్యాపారాలు చేశారంటారు. ఏ రోజు మీరు వ్యాపారం చేసింది లేదు, మొత్తం మీ జీవితం అంతా రాజకీయమే. మీ జీవితం అంతా రాజకీయమే, మీ కుటుంబ సభ్యులు రాజకీయం చేయలేదు, కేవలం వ్యాపారం చేశారు. మీరు నైతిక విలువలతోనూ కూడిన రాజకీయం చేశాక మీ కుటుంబ సభ్యులు చేసే వ్యాపారాలకి మీ పవర్ వాడినప్పుడు ఎక్కడి నుంచి 931 కోట్లు వచ్చినాయి? తెలుగుదేశం పార్టీలో ఉన్న కొన్ని లక్షల మంది కార్యకర్తలకు ఎవరికి రాని వ్యాపారాలు మీకే ఎట్లా వచ్చినాయి అన్ని ఆస్తులు? ఈ దేశంలో అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రి జాబితాలో ఎట్లా పోయారు? అదే మీరు 4 సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల పాలు ఎట్లయింది అంటే సమాధానం ఉండదు. మళ్ళీ వీళ్ళు విలువల గురించి, నైతిక విలువల గురించి, రాజకీయాల గురించి, రాజకీయాల విలువల గురించి, విలువల పతనం అవుతున్నాయని చెప్తుంటారు. పతనం ఎప్పుడో చేశారు మీరు ఎప్పుడైతే అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రి జాబితాలోకి వచ్చారో కేవలం రాజకీయాలు మాత్రమే చేసి, రాజకీయాలను అడ్డం పెట్టుకొని సంపాదించకుండా ఎట్లా సాధ్యమైందో చెప్పలేదో, మీద ఆన్ రికార్డు ఆస్తులే, ఆఫ్ రికార్డు ఎన్నోనే తెలియదు. ఇది ఈరోజు మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నాయకుల నేపథ్యం ఇది. ఒక చంద్రబాబు నాయుడు గారు కాదు, అన్ని రాజకీయ పార్టీ నాయకులు అందరూ ప్రజాసేవకే వస్తారు, ప్రజల కోసమే పుడతారు, ప్రజల కోసమే చేస్తారు. వాళ్ళ జీవితం ప్రజలకే అంకితం చేసినట్టు చెప్తారు. కానీ ఒక్కొక్కళ్ళ ఆస్తులు 100,000 కోట్లు పెరుగుతూ ఉంటాయి. ప్రజల ఆస్తులు పెరగవు, రాష్ట్రం ఆస్తులు పెరగవు, రాష్ట్రానికి అప్పులు పెరుగుతాయి, ప్రజలకు అప్పులు పెరుగుతాయి. ఈ మ్యాజిక్ ఏందో లాజిక్ ఏందో తెలియదు. ఇక దీనికోసం అన్నట్టు వీళ్ళ తపన, వీళ్ళ రాజకీయాలు, వీళ్ళ పార్టీలు, వీళ్ళ హడావుడి, వీళ్ళ ఆరాటం, మేము గెలవాలనేది దీనికోసమే, ప్రజల కోసం కాదు. ప్రజల కోసం గెలిస్తే వీళ్ళ ఆస్తులు తరిగిపోవాలి, వీళ్ళ ఆస్తులు తరగాల, అప్పుల పాలు కావాలి. వీళ్ళు నిజంగానే ప్రజల కోసం పనిచేస్తే నాయకుడు అప్పుల పాలు కావాలి. ఎందుకు వస్తాయి ఇన్ని 100 కోట్లు? ఎక్కడి నుంచి వస్తాయి? ఇది సీఎం రిచ్ సీఎం అయిన మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. రైట్, సాక్షి పేపర్ చూద్దాం.
ఇష్టానుసారంగా ఇచ్చేసి ఇక్కట్ల పాలు చేసి లెక్కపత్రం లేకుండా యూరియా అమ్మకాలు సక్రమ పంపిణీలో విఫలం, రైతన్నలకు శాపంగా పండించిన అధికారుల పర్యవేక్షణ లోపం. మహబూబాద్ జిల్లా నరసింహులపేట పిఎస్సిఎస్ ఎదుట యూరియా కోసం శనివారం తెల్లవారుజాము నుంచి బారులు తీరారట కొన్ని వందల మంది. పొద్దంతా పడిగాపులే. ప్రజాపాలన తెచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టీని. యూరియా ఇయ్యలేని పరిస్థితి. దీనికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపు చర్యలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి బదనాయం చేయడం కోసమే యూరియాని సరైన మోతాదులో ఇవ్వట్లేదు, మనకు కావాల్సినంత స్టాక్ ఇవ్వలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. మరి ఏం చేస్తుంది బీజేపీ పార్టీ కూడా 8 ఎంపీలు ఇచ్చారు తెలంగాణ ప్రజలు. ఏంటి మీకు ఈ సైకో, ఈ బదనాయం చేసే వ్యవహారం? మీకున్న రాజకీయాలను తీసుకుపోయి రైతుల మీద రుద్ది మొత్తం ఇష్టానుసారంగా వాళ్ళని ఇక్కట్ల పాలు చేసి, వాళ్ళని లైన్ల పాలు చేసి, క్యూ లైన్లో నిలబెట్టి, కొంతమంది పెరాలసిస్లు గుండెపోట్లు వస్తున్న లైన్లోనే. మీకు కాంగ్రెస్ పార్టీకి వ్యవహారం ఏమైనా ఉంటే, రాజకీయ వైరుధ్యం ఉంటే రాజకీయాల్లో చూసుకోవాలి. రైతులకు ఇచ్చే యూరియా దగ్గర కక్ష సాధింపు చేసి రావాల్సిన కోటా ఇవ్వకుండా, లేదు రాష్ట్ర ప్రభుత్వం అని కేంద్రం చెప్పింది, లేదు కేంద్ర ప్రభుత్వం అని రాష్ట్రం చెప్పింది, మొత్తానికి ఇద్దరి మధ్యలో నలిగిపోయేది ఎవరంటే రైతు ఇవ్వాలి. చాలా తీవ్రమైన ఇబ్బంది ఉంది ఈరోజు. ఎరువుల కోసం, యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందిని ఏ పార్టీ కనీసం చూడట్లే. వాళ్ళ రాజకీయ పంతాలు తప్ప ప్రజల కోసం మాట్లాడలే. ఇది పొద్దంతా పడిగాపులైంది. పాపం మళ్ళీ ఆందోళన వద్దంటారు, సున్నితమైన స్టేట్మెంట్లు ఇస్తారు. మన ఆయన ఎవరు, కిషన్ రెడ్డి గారు, ఇటు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆందోళన అవసరం లేదు, యూరియా వస్తుంది. ఎప్పుడు వచ్చేది? ప్రజలకి అవసరం తీరాక, క్యూ లైన్లో చనిపోయిన తర్వాత, రైతులు మొత్తం బ్లాక్ మార్కెట్లో కొనుక్కున్న తర్వాత మీరు ఇచ్చేది మొత్తం ఫెయిల్యూర్. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు. బీజేపీ దీంట్లో ప్రధాన ముద్దాయి. కేంద్రం నుంచి ఇవ్వాల్సిన కోటా ఇవ్వలేదు, కావాలనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ, దాన్ని బదనాయం చేయడానికని ఒక వాదన కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. అదే నిజమైతే వెంటకి బీజేపీ ప్రధాన ముద్దాయి ఇక్కడ. మన తెలంగాణలో నేడు సురవరం అంత్యక్రియలట అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎం ఆదేశం. ఆదివారం ఉదయం ముగ్ధం భవన్కు భౌతిక గాయం తరలింపు, 3 గంటలకు అంతిమయాత్ర ప్రారంభం. గాంధీ మెడికల్ కాలేజీకి పార్థివ దేహం అప్పగింత. మొత్తం జీవితం ప్రజాసేవకే, డెడ్ బాడీ కూడా ప్రజాసేవకే ఇస్తున్నారు. ఆయన శరీరాన్ని కూడా ప్రజలకే అంకితం చేస్తున్నారు. ఖననం చేయడం అంటే కాల్చడం, పూడ్చిపెట్టడం చేయొద్దు అన్నాడు ఆయన. ఆయన కోరిక ఏంటంటే గాంధీ హాస్పిటల్కి హ్యాండ్ ఓవర్ చేయండి రీసెర్చ్ కోసం అని చెప్పారట. దాని ప్రకారం ఈరోజు మగ్ధం భవన్ నుంచి ఉదయం మగ్ధం భవన్కి తీసుకొచ్చి 3 గంటలకి అంతిమయాత్ర గాంధీ భవన్ దాకా అధికార లాంఛనాలతో తీసుకెళ్తారట. సూరవరం ప్రతాప్ రెడ్డి మాజీ ఎంపీ, సిపిఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. రైట్, దిశ చూద్దాం. స్థానిక ఎన్నికలకు వీలైన త్వరగా నిర్వహించేందుకు చర్యలు. పార్టీ పరంగానే బీసీలకు 42% రిజర్వేషన్లు, కోర్టుకు వెళ్ళొద్దనే అభిప్రాయం, వెళ్తే ఆలస్యం అవుతుందనే భావన. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై త్వరలో సమావేశం. కాంగ్రెస్ పీఎస్సీ కమిటీలో కీలక నిర్ణయాలు. కోర్టుకి వెళ్తే ఆలస్యం అవుతుందని ఒక వాదన ఉందట. దానికోసం కమిటీ వేశారు. మంత్రులతో కమిటీ వేసి ఏం చేయాలి, ఏం కథ అని మీటింగ్ పెట్టుకొని అంటే స్థానిక ఎన్నికలు ఏదో ఒక రకంగా నిర్వహించాలనే పట్టుదలతో ఉంది. కానీ ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో బీసీలకైతే 40% ఇవ్వాలనే కమిట్మెంట్ ఉంది. అది పార్టీ పరంగా, చట్టపరంగా ఏది వీలైతే అది ఇచ్చి ఎన్నికలు అయితే పెట్టుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇది ఎంతవరకు సఫలం అయింది, ఈ ఎన్నికల నిజంగానే పెడితే దాన్ని ఎంతవరకు ప్రజలు తీసుకుంటారు అనేది చూడాలి. తండ్రి అండాట, తనయుడు కబ్జాట. బఫర్ జోన్లో మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి భారీ నిర్మాణాలు. కొంపల్లి ఫాక్స్ సాగర్ చెరువు ఆక్రమణ. వీళ్ళకి చాలంటుంది. ఇప్పటికే మల్లారెడ్డి పైన అనేక చెరువులు కబ్జా చేసి బిల్డింగ్లు కట్టిండని పేరుంది. ఇంకా జాలనాటి మళ్ళీ బఫర్ జోన్లో బిల్డింగ్ కట్టిండట కొడుకు. మల్లారెడ్డి చేసిండు, అయిపోయింది ఆయన కథ. ఆయన 70 సంవత్సరాలకు వచ్చిండు. మళ్ళీ కొడుకులు వారసత్వం తీసుకున్నాడు, కబ్జాల వారసత్వం. సిగ్గు ఉండాలి. మళ్ళీ రాజకీయాలు చెప్తున్నారు నేను చేయంది లేదు, పూలు అమ్మినా, పాలు అమ్మినా, ఇంకా అమ్మినా, అది అమ్మినా, ఇది అమ్మినా, ఆ కాలేజీ కట్టినా, ఇదే కబ్జాలు చేశా, మొత్తం ప్రజాసేవ చేసినట్టు చెప్తుంటాడు మల్లారెడ్డి గారు. ఇగో ఇదే సేవ, కబ్జాల సేవ. మళ్ళీ ఒక కబ్జా స్టార్ట్ చేసినట్ట బఫర్ జోన్లో మాజీ కొంపల్లి దగ్గర ఫాక్స్ సాగర్ అట చెరువు ఆక్రమించి బిల్డింగ్ కట్టేసిండు. ఇక ఫాక్స్ సాగర్ చెరువు బఫర్ జోన్లో నిర్మాణాలు. తండ్రి అండ, తనయుడి కబ్జా. తండ్రి అండ లేకపోయినా కబ్జాలు ఈజీ అయిపోయింది. వాళ్ళకి అధికారం ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే, అక్కడ మెడ్చల్ ఎమ్మెల్యే ఉండు ఈ కబ్జాలు చేసుకోవడానికి ప్రజలు గెలిపిస్తున్నట్టుంది ఆయన్ని. ఉన్నతాధికారుల వేధింపులు, వాటి పరిష్కారం చూపండి.
పని చేయలేక రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనతో ఉన్నాం. సీఎస్కు సెక్రటరియట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఫిర్యాదు. దిశలో వచ్చిన కథనాల ఆధారంగా కంప్లైంట్స్. ఇండస్ట్రీ ఐటీ సెక్రటరీ బూతులు ఆఫీసర్కి గుండెపోటు అని మొన్న దిశ పేపర్లో వార్త వచ్చింది. సంజయ్ కుమార్ అని ఐఏఎస్ ఆఫీసర్ అట. ఇక ఛాంబర్లో అడుగు పెడితే తిట్టుడే అన్నట కింద ఉన్న ఆఫీసర్ని. గుండెపోటు వచ్చి ఆయన ముందే కుప్పకూలిండట. ఆయన హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఇక నేను సెక్రటరియట్ ఎంప్లాయీస్ యూనియన్ సీఎస్కి ఒక లెటర్ ఇచ్చింది. మీరు ఉన్నతాధికారుల వేధింపులను కట్టడి చేయకపోతే మేము రిటైర్మెంట్ ఆలోచన చేస్తున్నామని. అంటే ఆ వేధింపులు తట్టుకోలేని పరిస్థితులు రిటైర్మెంట్కి కూడా వాలంటీర్ రిటైర్మెంట్కి కూడా ముందుకు వచ్చే పరిస్థితి అంటే మరి వాటిని పరిశీలించాలి సీఎస్ కూడా. సీఎస్ కానీ ముఖ్యమంత్రి గారు కానీ, ఎందుకంటే తోటి ఎంప్లాయీస్ని ఆ రకంగా వేధింపులకు గురి చేస్తే, ర్యాగింగ్ చేస్తే, హెరాస్మెంట్ చేస్తే వాడు ఉద్యోగం చేయాలనా లేకపోతే ఉద్యోగం చేయాలనా? అంటే వాళ్ళ సొంత ఎజెండాని మొత్తం వాడు అమలు చేస్తే వాళ్ళు ఏం బంట్రోతులు కాదు కదా మీకు, కట్టు బానిసలా? వాళ్ళు తోటి ఎంప్లాయీస్. ఈరోజు కొంతమంది ఐఏఎస్ల మైండ్ సెట్ ఎట్ట ఉందంటే మన కింద పనిచేసే ఎంప్లాయీస్ మన కట్టు బానిసలు అనే ఒక ఫీల్ అవుతున్నారు వాళ్ళు. నేను దొరని, నా దొర కింద వాళ్ళు కట్టు బానిస లెక్క పనిచేయాలి తప్ప నాకు ఎదురు చెప్పొద్దు, నాతో మాట్లాడొద్దు, నాతోని డిస్కషన్ చేయొద్దు, నేను పంపితే ఫైల్ సంతకం పెట్టాలి, నేను చెప్పింది వినాలా అనే పద్ధతిలో ఉన్నారు. అట్లాంటి అధికారులు అక్కడ ఉండడానికి ఎలిజిబిలిటీ లేదు. వాళ్ళని తీసి ఎక్కడో దేయండి, భద్రాచలమో అక్కడ ఏటూరు నాగరం అటు పడేస్తే ప్రజలలో వాళ్ళు చూసుకుంటారు. రైట్, ఇది దిశకు సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. ఎరువుల ఇక్కట్లట క్యూ లైన్లో ఫిట్స్ వచ్చినట్ట. వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు పడిగాపులు, పలుచోట్ల నిరసనలు, ఘర్షణలు, వాదోపవాదాలు. రంగప్రవేశం చేస్తున్న పోలీసులు, క్యూ లైన్లో సహనం కోల్పోతున్న కర్షకులు. వనపర్తి జిల్లా అమరచింతలో రాళ్లదాడి. చొప్పదాండి మాజీ ఎమ్మెల్యేని ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేసిన పోలీసులు. మహబూబ్నగర్లో క్యూ లైన్లో వేచి ఉన్న రైతుకు ఫిట్స్ వచ్చినాడు పాపం. ఎరువులకి ఇక్కడ క్యూ లైన్లోనే ఫిట్స్లు, గుండెపోట్లు, కళ్ళు తిరిగి కింద పడిపోవటాలు, మళ్ళీ దీంట్లోనే అరెస్టులు. ఎవరైనా నోరు తెరిచి అరెస్ట్ అట రైతులను కూడా. ఇది పరిస్థితి. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏం చేస్తుందో. పిఎస్సి సమావేశం పెట్టారు, అందులో ఇది ఏమైనా మాట్లాడారంటే మాట్లాడరు. ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేడి పడకుండా చూద్దాం, న్యాయ పోరాటం చేద్దాం, ఇతర రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలను సమీక్షిద్దాం, అన్నింటినీ అధ్యయనం చేసి నిర్ణయిద్దాం. ఆ ఎమ్మెల్యేలపైన అనర్హత వేడి పడకుండా చూద్దాం. ఏ ఎమ్మెల్యేలు అంటే పార్టీ మారిన వాళ్ళు, వాళ్ళని కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇదే రేవంత్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ సింబల్ పైన గెలిచి బీఆర్ఎస్లో జాయిన్ అయిన ఎమ్మెల్యేలని రాళ్లతోని కొట్టండి అన్నారు. ఇప్పుడేమన్నారు, కాపాడదాం పూలతోని కొట్టి అంటున్నారు. అంటే మీరు ప్రతిపక్షంలో ఉంటే రాళ్లతోని కొట్టాలి, అధికార పక్షంలో ఉండి మీరు వేరే పార్టీ వాళ్ళని జాయిన్ చేస్తే కాపాడటానికి పూలతోని కొట్టాలనా? ఏమైనా విలువలు ఉన్నాయా? ఇప్పుడు నిన్న పిఎస్సి సమావేశం పెట్టి ఆ ఎమ్మెల్యేలను ఎట్ట కాపాడాలని ఆలోచించారు తప్ప యూరియా కోసం లైన్లలో కుప్పగూలి చచ్చిపోతున్న రైతుల గురించి మాట్లాడలే కాంగ్రెస్ పార్టీ. ఏం మాట్లాడరా? యూరియా కోసం రోజు వార్తలు వస్తున్నాయి, రోజు టీవీలలో న్యూస్ వస్తున్నాయి. వందల వేల మంది క్యూలలో నిలబడి అనేక ఇక్కట్లు పడుతున్న ఇబ్బందులు పడుతున్నాయని వస్తున్నాయి. దాని గురించి పిఎస్సి మాట్లాడే దానికి అర్హత లేదా ఆ అంశానికి? కానీ గోడ దూకిన ఎమ్మెల్యేల కోసం కాపాడాలి, ఎట్లా కాపాడాలని ఆలోచిస్తున్నారట. ఇది కాదు మీరు ఆలోచించాల్సింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఆలోచించండి. వాళ్ళు ఉంటారా ఓడతారా, ఎమ్మెల్యేలు వాళ్ళ పదవి పోతే మళ్ళీ ఎన్నికలు అవుతాయి, కొంపలు మునిగేది ఉంది అందులో. ఇది వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ పైన వేటు పడకుండా చూద్దామని. టీచర్ల మధ్య గొడవలాట, విద్యార్థులకు ప్రాణ సంకటం. వాటర్ ట్యాంకులో పురుగుల మందు కలిపిన టీచరు, ఆసుపత్రిలో 11 మంది విద్యార్థులకు చికిత్స. 4 ఉద్యోగులపై వేటు, ముగ్గురు ఉపాధ్యాయులు వంట మనిషి సస్పెన్షన్. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దుర్ఘటన. గురుకుల పాఠశాలలో టీచర్ల మధ్య గొడవ. తిన్నది అరక్క, డబ్బులు ఎక్కువై, చదువు చెప్పేది లేదు, జీతాలు వస్తాయి 70-80 వేలు నెలకి, ఏం చేయాలో తెలియదు. ఒకడి మీద ఒకడు సాడీలు, ఒకడి మీద ఒకడు కుట్రలు కుతంత్రాలు ఇవి చేసుకుంటూ పిల్లలకి ఈరోజు వాస్తవంగా లిటరల్గా మోడల్ స్కూల్స్లో, గురుకులాలలో, కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లో, జెడ్పీహెచ్ఎస్ స్కూల్స్లో కూడా ఈ రాజకీయాలే, అచ్చం రాజకీయాలు. వాళ్ళు చదువు చెప్పేది మొత్తం మర్చిపోయారు. చాలామంది టీచర్లు చాలా స్కూల్స్లో పాఠాలు చెప్పటం మర్చిపోయారు. కేవలం రాజకీయాలు, ఈ పంతాలు, కుట్రలు, ఒకడి మీద ఒకటి చాడీలు చెప్పుకోవటం, ఇదే వీళ్ళ ఎజెండా. ఉదయం 9 గంటలకు పోతారు, 5 గంటల దాకా టైం పాస్ చేసి ఈ వ్యవహారాలతోని చివరికి ఎక్కడికి వచ్చిందంటే భూపాలపల్లి జిల్లాలో పిల్లలు తాగే డ్రింకింగ్ వాటర్లో విషం కలిపిండట. మోనోక్రోటోఫాసం అని ఒక కెమికల్, అది మందు. అది కలిపి
ఆ ప్రిన్సిపాల్ని ఎట్లయినా ఇరికించాలి, ఆ నీళ్లు తాగి పిల్లలు చనిపోవడం ఇంకోటి అయింది కదా, కామన్ కదా. దాన్ని ప్రిన్సిపాల్ మీద నెట్టాలని వాడు ప్రయత్నం అంట. వాడు ఏం చదువుకుండు, వాడు ఎట్లా టీచర్ అవుతాడు, వాడిని నాకు తెలిసి ఈ ఈ వ్యవహారంలో ఉన్న టీచర్లందరినీ డిస్మిస్ చేయాలి, ఉంచొద్దు ఇక జాబులలో. నిజంగానే ప్రభుత్వానికి కమిట్మెంట్ ఉంటే ఇంతకంటే పాపం ఇంకోటి ఉంటుందా? ఏ కోర్టు ఏముంది దానివల్ల? పిల్లలు తినే ఆహారంలో తాగే నీళ్ళల్లో విషం కలిపే అంత కుటిల ప్రయత్నం చేసినంటే, నీకు ఆ ప్రిన్సిపాల్కో నీకు ఇంకో టీచర్ ఒక కక్ష ఉంటే వానికి విషం కలుపు అయితే గీతే. వాడు నువ్వు గల్లలు పట్టుకొని కొట్టుకోండి బయటికి పోయిన తర్వాత స్కూల్ నుంచి. పిల్లలు ఏం చేశారు మధ్యలో పాపం? అంటే ఎంత క్రిమినల్ యాటిట్యూడ్ ఉందో. వీళ్ళ పిల్లలకు చదువు చెప్పేది, వీళ్ళు పిల్లలకు చదువు చెప్తారు, మనం నమ్మాలా? ఇది అత్యంత దారుణమైన విషయం. దీనిపైన డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలి. ఈ ఈ ఇష్యూలో ఉన్న మొత్తాన్ని సస్పెండ్ కాదు డిస్మిస్ చేయాలి, ఇంకొకటి భయపడాలి. దీన్ని ఇక్కడ డిస్మిస్ చేయడం వల్ల మిగతా రాష్ట్రంలో అనేక చోట్ల ఉన్న ఈ రాజకీయాలు తగ్గుతాయి. లేదంటే ఈ రాజకీయాలు ఎట్లే కొనసాగుతాయి. పిల్లలకి దీనివల్ల ఎంత నష్టమవుతుందంటే, పిల్లలకు చదువు లేదు, ఈ కుట్రలు వైషమ్యాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలతో పిల్లలు కూడా చెడిపోతున్నారు. ఈ కట్టు కావాలంటే ఇట్లాంటి 1, 2, 3 స్కూళ్ళల్లో డిస్మిస్ చేసుకుంటూ పోయి మొత్తాన్ని జైలుకు పంపాలి. డిస్మిస్ చేసి క్రిమినల్ కేసు పెట్టి లోపల నుంచి బయట రాకుండా చేస్తే ఇంకొక టీచరు చదువు తప్ప వేరేది ఆలోచించడు. పిల్లలకు చదువు ఎట్ట చెప్పాలని ఆలోచిస్తాడు, మిగతా ఆలోచించవద్దు. ఇది నిన్న భూపాలపల్లి జిల్లాలో దుర్ఘటన జరిగింది. పాపం వాటరు వచ్చే ట్యాంకులో మోనోక్రోటోఫాస్ కలిపిండేటాడు దుర్మార్గుడు. ఈనాడు పేపర్ చూద్దాం. సెప్టెంబర్ తొలి వారంలో స్థానిక షెడ్యూలు 29న మంత్రివర్గ సమావేశంలో ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకునే వీలు. సెప్టెంబర్ తొలి వారం ఎన్ని రోజులు ఉందో అది అయ్యే పనిలో. మీరు 20వ తారీఖు మీరు వేసిన కమిటీ రిపోర్ట్ 26కి వస్తే 29 క్యాబినెట్లో పెడితే ఇంకా 2 రోజులు ఉంటుంది సెప్టెంబర్. 31 కదా ఈ నెల. సెప్టెంబర్ తొలి వారంలో నోటిఫికేషన్ షెడ్యూల్ ఇచ్చే అవకాశం ఉందట. అంటే 30 లోపే ఎన్నికలు పెట్టాలనే ఒక గట్టి పట్టుదలతో ఉన్నారు. మరి ఎంతమందికి సాధ్యమైంది? దీనిపైన బీసీ సంఘాలు ఎట్లా రియాక్ట్ అయితే చూడాలి. అడిదిప్పి తిప్పి బీసీలకి కేవలం పార్టీ పరంగానే 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు పెట్టే కార్యక్రమం చేస్తారు. వన్స్ స్థానిక సంస్థల ఎన్నికలైతే ఈ టాపిక్ అడుగును పడింది, కథం ఇంకెవరు పట్టించుకోరు. ఇది ఈనాడుకి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.